ఖచ్చితంగా 5వ తారీఖు రోజు 20,500 మంది రిటైర్డ్ అయినరు. 20,500 కుటుంబాలతో సహా మీరు హైదరాబాద్కు రావాలి, గవర్నర్ గారి దగ్గర రావాలి, ప్రతి ఒక్కరి ఇళ్లకి ఆ రోజు కదలాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈపీఎస్ 95 అని వీళ్ళు 1000 రూపాయల పెన్షన్తోనే బతుండ్రు. వీళ్ళు కూడా ప్రభుత్వం సేవలు అందించిన వాళ్ళు వీళ్ళ పిఎఫ్లు మొత్తం దిగమింది దగా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి గవర్నర్కు సంబంధించిన పాయింట్ కాబట్టి వాళ్ళు చాలా మంది అందులోనైతే లక్షల మంది చచ్చిపోయింది ఇప్పటిదాకా. కాబట్టి ఇవన్నీ డిమాండ్లతోని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఈపీఎస్ అధికారి పనిచేసిన రిటైర్ అయినటువంటి వ్యక్తి, అంతేకాకుండా 20,500 మంది కుటుంబాలు మొత్తం కూడా మరి ఎల్లుండి 5వ తారీఖులో కదలాలని కోరుకుంటున్నా. రేపటి దినాన ముందస్తు నోటీసు కూడా రేపు ప్రభుత్వానికి మన గవర్నర్ గారికి రేపు ఇస్తాము. ఎందుకు మేము 5వ తారీఖు చెలో గవర్నర్ గారి కార్యక్రమం పెట్టుకున్న పూర్తి స్థాయిలో ఇస్తాము. అంతేకాకుండా ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి మాజీ ఉద్యోగ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు, మరి మమతా గారు, స్వామి గౌడ్ గారు, మరి ఇవాళ ఖజానా ఖాళీగా ఉందని బయట కనబడకుండా మీరు ఇళ్లలో వండుకున్నారేమో. ఖజానా ఖాళీగా ఉన్నా కానీ మీ ఖజానాలు అయితే నింపుకున్నారు కదా గత 10 సంవత్సరాలు. ఇప్పుడు మీరు బయటికి వచ్చి మీరు వీళ్ళకి మద్దతుగా నిలవాలని టీచర్ యూనియన్లు అందరూ కూడా ఈరోజు చెలో గవర్నర్ రాజ్భవన్కి మీరు అందరూ కూడా